ప్రవక్తలు ఎందరొచ్చినా ప్రపంచమేమన్న మారెనా, మారాలని కలలు గన్నరు, మాత్ములై వెలుగుతున్నారు. ఎవరి వల్ల మారినదెంత, కన్నీళ్ళే జగమంతా. ఎవరి వల్ల మారినదెంత, కన్నీళ్ళే జగమంతా. మనలో మనమే మారకపోతే మారేదెప్పుడు మానవ చరిత. కనరా కనరా కాలాన్ని కనులారా, వినరా వినరా విశ్వాన్ని చూలారా. నీ లోకము నీదే కానీ నిజము తెలుసుకున్నది ఎప్పుడు. పరుల మాటలకు కొడితే ప్రపంచము తెలిసేదెప్పుడు. నిరంతరము అన్వేషిస్తూ నిజాయితీగా నువ్వు శోధిస్తూ కనరా. బతుకంతా కొట్టడానికే సరిపోయా, సొంతంగా ఆలోచించింది అన్నాడు. ఒక పుస్తకమా 2 పుస్తకమా, లారీల కొద్ది మోసిన ఓడిపోయాయి మనకి. కానీ ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది. అందుకోసం ప్రవక్తలు ఎందరు వచ్చినా ప్రపంచమైన మారినంటే కొడతారు కదా. నేనేమో అబద్ధం చెప్పలేదు కదా. ఇంతమంది వచ్చారు కదా ఈ భూమి మీదకి, కన్నీళ్ళు లేని జాగక్కన్నాను ఉంటే చూపెడితే వాళ్ళు వచ్చిన పనికి అర్థం ఉంటుంది. కన్నీళ్ళే కాదు తనంగానే ఉన్నాయి, పెరుగుతున్నాయి ఇంకా అన్నప్పుడు వాళ్ళు ఏదో అందుకోసము మనిషి ఉపదేశం వల్ల ప్రపంచం ఎప్పుడు మారలేదు. తనకు తాను మారుకోవాలనుకుంటే తప్ప, తనకు తాను మారాలనుకుంటే తప్ప. అల్లంత దూరము చూడు అగుపించునద్భుత దృశ్యం, నింగినేలాలింగానం నీ కన్నుల మాయాజాలం. కన్నదంత సత్యము కాదు, అనుకున్నదంత నీదైపోదు. కన్నదంత సత్యము కాదు, అనుకున్నదంత నీదైపోదు. దూరపు కొండలు నునుపను మాట, మరిసిపోకు మాయను దాట. కనరా కనరా కాలాన్ని కనులారా, వినరా వినరా విశ్వాన్ని చూలారా. పుడమి పైన పుట్టుకొకటుంది ఎదుగనీకి, ఆ పుడమి పైన పుట్టుకొకటుంది వెలుగనీకి యవ్వనముంది. ఎదుగనీకి ఎల్లలేవు, ఎదిగి ఒదిగి బ్రతుకను లేవు. మరణమొచ్చి పిలిసే వేళ మనిషి బ్రతుక కోరేదేలా. మరణమొచ్చి పిలిసే వేళ మనిషి బ్రతుక కోరేదేలా. సవు పుట్టుక శరీరాలకే శాశ్వతముగా ఉన్నది నీవే. కనరా కనరా కాలాన్ని కనులారా, వినరా వినరా విశ్వాన్ని చూలారా. వేకువమ్మ లోకమంతటా వెలుగులను పంచే వేళ, పగలని యుగాల నుండి పలికిరి జగాన జనులు. కాంతులను మేస్తూ తిన్నగా కరుసీ కట్లు కమ్మగా, కాంతులను మేస్తూ తిన్నగా కరుసీ కట్లు గమ్మగా. ప్రపంచాన పగలు రేయి ద్వంద్వమసలు కాదు ఏకమే. కనరా కనరా కాలాన్ని కనులారా, వినరా వినరా విశ్వాన్ని చూలారా. ఆ తొలి సంధ్య వేళ సూర్యుడు
ఉదయించుడు కనిపిస్తుంది. మలి సంధ్యలోన సూర్యుడు అస్తమించెననిపిస్తుంది. మలి సంధ్యలోన సూర్యుడు అస్తమించెననిపిస్తుంది. ఇరు సంధ్యలు ఉంటవన్నవి ఈ లోకులకున్న లెక్కలవి. ఇరు సంధ్యలు ఉంటవన్నవి ఈ లోకులకున్న లెక్కలవి. నిజానికి సూర్య చంద్రులకు ఉదయహస్తమయాలున్నవా. కనరా కనరా కాలాన్ని కనులారా. వినరా వినరా విశ్వాన్ని చూలారా. నీ లోకము నీదే కానీ నిజము తెలుసుకున్నది ఎప్పుడు. పరుల మాటలకు కొడితే ప్రపంచము తెలిసేదెప్పుడు. నిరంతరము అన్వేషిస్తూ నిజాయితీగా నువ్వు శోధిస్తూ కనరా కనరా కాలాన్ని కనులారా. అంటే మీరంతా పెద్దవాళ్ళుగా కనబడుతుండ్రు. అందుకోసము సారం చూడగానే నా సారి యాదికి వచ్చాయి. ఆ ఫిలసాఫికలు జీవనయాత్రలోకి వచ్చినప్పుడు మీలాగా అందరూ నిండు కనబడుతుంటారు. అందుకోసం ఫిలసాఫికల్గా మనం చెప్పిందే వేదము, మనం చెప్పిందే ఉపదేశం అన్నట్టు పుంకానుగా సాములు పుట్టుకొస్తున్నారు. పుంకానుగా ఉపదేశాలు వస్తున్నాయి. కానీ ఎన్ని వచ్చినా మనిషి ఎందుకు మారుతాడు? 700 శ్లోకాలు భగవద్గీతలో చదివినోడు ఎవడన్నా మారిండా ఇప్పటి వరకు? నిత్యం 5 సార్లు నమాజ్ చేస్తారు ఖురాన్. ఎవడన్నా మారిండా? ఈ మోతకోలు బైబుల్ నిన్న చదువుతుంటే గగ్గురుపాటు కలిగింది. బైబుల్ రాజమతంగా స్వీకరించిన తర్వాత పోపాధీనమై, అంటే పూజారి వ్యవస్థ డామినేషన్ చేయడానికి ప్రపంచం మీద 2 లక్షల మంది మంత్రగత్తెలను చంపిర్రు. ఒక్కరినో ఇద్దరినో కాదు. అప్పుడు ఆ కాలంలో మంత్రగత్తెలు ఉండేవాళ్ళట. అంటే మనతడ శివసత్తులు, అంటే ఒక మంచి చెప్పేటోళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళను 2 లక్షల మందిని చంపినట్ట బైబుల్ నిలబడడానికి. అంటే దేని మీద నిర్మాణం చేయబడ్డది ఆ పవిత్ర గ్రంథం? అందుకోసం నన్ను చాలా మంది నా బిడ్డలే అని తిక్కనా కొడుకుని వాళ్ళు. ఎందుకంటే మంచి మాట్లాడితే తిక్కనా కొడుకులనే కదా. అదే గొర్రెలాగా ఎన్ని రోజులు తలంచుదాం? కాస్త ఆలోచించాలి. నీ చుట్టూరు ఉన్న సమాజం కోసం నువ్వు మారుతావో లేదో నాకు తెలియదు, కానీ మనం మార్చుకుంటూ పోతే. కానీ ఈ పాటను గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడనే మీకు రికార్డ్ చేసిన, ఇప్పుడే రాస్తున్నాను ఈ పాటను.